అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. సార్ ఒక నెల దాకా రారండి. సార్ రాగానే మీకు ఫోన్ చేస్తాను, అప్పుడు మీరు సార్తో మాట్లాడుదురు గాని. లేదండి, ఈ స్థలాన్ని, ఈ బిల్డింగ్ని మా సార్ అమ్మరండి, లీజుకు మాత్రమే ఇస్తారు. అది కూడా ఒక 5 సంవత్సరాలు మాత్రమే. ఆవిడ అడిగితే ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకి దొరకచ్చేదా? వెళ్ళి అడుగుదాం పద. సరే, ఉంటానండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి బాబు? ఇంతకుముందు ఈ ప్లేస్లో హాస్పిటల్ ఉండేది కదమ్మా? అవును బాబు, ఇంతకు ముందు ఉండేది. అయితే ఏంటి? ఏం లేదమ్మా, ఇంతకుముందు ఆ హాస్పిటల్ ఓనర్ గారి పేరేంటో చెప్తారా? మీరెవరు బాబు? నేను కూడా డాక్టర్నే. ఇంతకీ ఈ హాస్పిటల్ ఓనర్ గారి పేరేంటండి? ఆయనది తమిళనాడయ్యా. ఆయన పేరు సుబ్రహ్మణ్య శెట్టి గారు. ఆయన ఎక్కడుంటారో తెలుసమ్మా? తెలీదు బాబు, ఎప్పుడో ఒకసారి చూశాను. చూసి కూడా ఓ 5-6 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. ఆయన మొహం కూడా సరిగ్గా గుర్తులేదు. ఈ హాస్పిటల్ మొత్తాన్ని ఎవరో ఒక లేడీ రన్ చేస్తుంది కదా? అవునమ్మా, ఊర్మిళ మేడం గారు. ఆవిడ అసలెవరు? ఆవిడ డాక్టరా? ఎక్కడుంటారు? ఆవిడెక్కడుంటుందో నాకు తెలీదమ్మా, కానీ ఇక్కడుండే డాక్టర్లందరికీ ఆవిడే హెడ్ అన్నమాట. ఆవిడేం చెప్తే అదే ఈ హాస్పిటల్లో జరుగుతుంది. డాక్టర్లందరూ ఆవిడ్ని చూస్తేనే భయపడతారు. కానీ చాలా మంచిదమ్మా. మంచి ఆవిడని మీరెలా చెప్తున్నారు? ఎలా ఏంటి బాబు, ఇక్కడుండే డాక్టర్లందరికీ డాక్టర్స్ కాలనీ కట్టించింది. కాంపౌండర్లందరికీ, ఇక్కడ పనిచేసే వాళ్లకి ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చింది. ఈ హాస్పిటల్లో చాలా మందికి ఫ్రీగా వైద్యం కూడా అందిస్తుంది. నిజంగా ఆవిడ దేవత బాబు. నిజంగా గ్రేట్. ఆవిడ ఇంత మంచిదని నాకింతవరకు తెలీదమ్మా. ఇంతకీ ఆవిడ ఎక్కడుంటారో చెప్పనేలేదు? నాకు కూడా తెలీదు బాబు. మరిందాక డాక్టర్స్ కాలనీ కట్టించిందన్నారు కదా, అదెక్కడ? ఓ అదా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఆవిడ గురించి ఇన్ని వివరాలు అడిగారు. మీ ఇంట్లో ఎవరైనా కడుపుతో ఉన్నారా బాబు? అదేంటి, ఆవిడ గురించి అడగగానే టక్కున మీ ఇంట్లో ఎవరైనా కడుపుతో ఉన్నారని అడుగుతున్నారు? అంటే ఆవిడ గురించి తెలిసి మీరు అడగలేదా అమ్మా? పర్వాలేదు, చెప్పండి. ఆవిడ గర్భవతులకి స్పెషల్ కేర్ తీసుకుంటారు. చాలా మందికి ఉచితంగా పురుళ్ళు పోస్తుంది. ఆవిడ్ని కలవండి బాబు, మీకు తప్పకుండా సహాయం చేస్తారు. అలాగేనమ్మా, ఆవిడ్ని కలవడానికే మా ప్రయత్నం. చాలా థ్యాంక్స్ అమ్మా. అలాగే అమ్మా. జాగ్రత్త యశోద. అలాగే హరి. ఎవరు కావాలి మేడం? లోపలికి వెళ్ళాలి. ఎవరింటికి? ఊర్మిళ గారింటికి. ఊర్మిళ మేడం ఇంటికా? అవునండి. మేడం గారి ఇంటి నెంబర్ చెప్పండి. పోనీ ఫోన్ నెంబర్ అన్నా చెప్పండి. నాకు ఊర్మిళ గారి అమ్మాయి తెలుసండి. పోనీ చిన్న మేడం గారి నెంబర్ చెప్పండి. నా దగ్గర లేదు, కానీ నా నెంబర్ చిన్న మేడం గారి దగ్గర ఉంటుంది. కావాలంటే కనుక్కోండి. అలా కుదరదు మేడం.
నేను డైరెక్ట్గా కాల్ చేయకూడదు. మేడం గారు పంపించమని చెప్తేనే మేము పంపించాలి. మేం కొంచెం అర్జెంటుగా మేడంని కలవాలి, కొంచెం పంపించండి. లేదండి, కుదరదని చెప్పాను కదా. వెళ్ళండి సార్ ప్లీజ్ అండి, ఒక్కసారి వెళ్ళండి ఇక్కడి కొంచెం నుంచి. urgent అండి. సార్ ప్లీజ్ అండి. కుదరదని చెప్తున్నాం కదా. మీకే మేడం చెప్పేది. నేను కూడా వెళ్ళండి వెళ్ళండి, మేడం. ఒకసారి కలవాలి. సార్ Please కుదరదు సార్. ఒకసారి వెళ్ళండి సార్ పంపించండి. ప్లీజ్. అలా కుదరదు వెళ్ళండి మేడం. మేడం. వెళ్ళండి. సార్ కుదరదు సార్. మీకే వెళ్ళండి సార్. చెప్పేది. వెళ్ళండి. వెళ్ళండి మేడం. కుదరదని చెప్తున్నాం కదా. మేడం వెళ్ళండి సార్. హరి, ఇప్పుడు ఏం చేద్దాం? ఊర్మిళ కూతురు దగ్గరుంది మాత్రం నా బిడ్డే. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు యశోద? నా మనసు చెప్తోంది హరి. రాత్రి ఏం జరిగిందో చెప్పాను కదా. నేను లోపలికి వెళ్తే అన్ని నిజాలు తెలుస్తాయి. నా జీవితంలో నాకు తెలియకుండా జరిగిన వాటన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. ఎంతసేపు ఇక్కడ ఉంటారు? వెళ్ళండి. వెళ్ళండి. నీర్జా, ఎంతసేపు చూసుకుంటావు? గంట సేపటి నుంచి అద్దం ముందు కుస్తీ పడుతూనే ఉన్నావు. కాసేపు పాపనెత్తుకుని ఆడించొచ్చు కదా, మెల్లగా అలవాటవుతుంది. ఏంటి సంజయ్, నేనేమైనా ఖాళీగా ఉన్నాననుకుంటున్నావా? నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళటానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడు పాపనెత్తుకొని ఆడిస్తూ కూర్చుంటే నాకక్కడ టైం అయిపోతుంది. పైగా నా బట్టలు నలిగిపోతాయి. అప్పుడప్పుడు హంసని పాలు కక్కుతుంది. ఇప్పుడు కాని అలా పాలు కక్కిందనుకో, ఈ శారీ అంతా పాడైపోతుంది. పాల స్మెల్ వస్తుంది. నేను కేవలం ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం కోసమే ఈ శారీని షాపింగ్ చేశాను. తమరికి అర్థమైందనుకుంటాను. నీకు బయటికి వెళ్ళడానికి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వీటికి మాత్రం టైం ఉంటుంది, కానీ పాపతో టైం స్పెండ్ చేయడానికి మాత్రం టైం ఉండదు. అంతే కదా సంజయ్? వెళ్దాం పద లోపలికి. అమ్మగారిని పరిచయం చేస్తాను, రా. అమ్మయ్యా, భగవంతుడా, యశోదకి ఏ ప్రమాదం జరగకుండా చూడు. యశోద తనని తాను వెతుక్కుంటూ తన బిడ్డ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. యశోదకు అండగా నువ్వే నిలబడాలి దేవుడా. ఆ, 5 minutes. జస్ట్ 5 minutesలో నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. మనం అనుకునే టైంకి నేను రీచ్ అవుతాను. మీరేం కంగారు పడకండి. యా, ఓకే. అబ్బా, మళ్ళీ హంసని ఏడవటం మొదలుపెట్టింది. మీరు ముందు ఫోన్ పెట్టేయండి. బుజ్జమా, అమ్మా, ముందు దాన్ని ఎత్తుకో, బాగా ఏడుస్తోంది.
లేదు నాన్న, ఏడకు. ఓ బుజ్జమ్మా, ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది నీకు? సంజయ్ నేను అనుకున్న అమ్మాయినే నువ్వు తీసుకునొచ్చావు. నీకీ అమ్మాయి ఎలా తెలుసు? తెలీదంటే ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు, తెలిసిన వాళ్ళని తీసుకురమ్మని చెప్పాను కదా అంటుంది. నేను పెళ్లికి వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇవ్వదు. ఏంటి బుజ్జమ్మా, అడుగుతుంది నిన్నే. ఈ అమ్మాయి నీకెలా తెలుసు? తెలుసమ్మా. సంజయ్ నిన్ను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పాపనెత్తుకోగానే ఏడు పాపేసింది అని చెప్పాం కదా. ఆ అమ్మాయి ఈ అమ్మాయి బుజ్జమ్మా. అవునా అమ్మా? అవును. ఈ అమ్మాయి నీకెలా తెలుసు? అది మా దూరపు చుట్టాలమ్మా. అవును మేడం. సరే సరే, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఇక నుండి పాపకి సంబంధించిన ఏ విషయమైనా నువ్వే చూసుకోవాలి. బుజ్జమ్మ ఇంటి పనులు చూసుకుంటుంది. అలాగే మేడం. ఇంతకీ నీ పేరేంటి? ఇప్పుడు నా పేరు యశోద అని చెప్తే ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. వేరే పేరు ఏదైనా చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్పు, నీ పేరేంటి? దేవకి మేడం. దేవకి బానే ఉంది పేరు. చూడు, ఇక నుండి ఈ ఇంట్లో పాప ఏడుపు వినపడకూడదు. నవ్వు మాత్రమే వినిపించాలి. అలాగే మేడం, నేను చూసుకుంటాను. ఓ అయ్యయ్యో, ఏమైందమ్మా నా బంగారు తల్లి? ఏమైందో చెప్పు. ఓ ఏడవకమ్మా. నాకు ఒకసారి పాపనిస్తారా? ఇదిగోమ్మా. ఇలా ఇవ్వండి. ఓ బంగారు తల్లి, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అయ్యో, ఏడవకు. ఈ పాపని తాకితే నాకెందుకో ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. మాది ఎన్నెన్నో జన్మల బంధం అనిపిస్తోంది. అంటే ఖచ్చితంగా ఈ పాప నా పాపే అయి ఉంటుంది. అయి ఉండడం కాదు, ఖచ్చితంగా ఈ పాప నా పాపే. ఏడవకూడదమ్మా. అయ్యో, ఏడవకు. ఈవిడే ఊర్మిళ అన్నమాట. బుజ్జమ్మ, ఎవరావిడ? ఆవిడ పెద్దమ్మగారు, పేరు ఊర్మిళాదేవి గారు. కన్ఫర్మ్, ఈవిడే ఊర్మిళ. ఈ బిడ్డ నా బిడ్డే. గుడ్. నీ చేతిలోకి రాగానే పాప ఏడుపు మానేస్తుంది. ఇక మీదట మనకి డ్రాప్స్తో పని లేదన్నమాట బుజ్జమా. బుజ్జమా, ఈ అమ్మాయికి ఎంత శాలరీ ఇవ్వాలో నువ్వే ఫిక్స్ చేసి నాకు చెప్పు. అలాగేనమ్మా. నేను షాపింగ్ వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. బుజ్జమ్మ, పాపకి డ్రాప్స్ అంటుందేంటి? డ్రాప్స్కి ఏడుపుకి సంబంధం ఏంటి? నీరజమ్మకి చంటిబిడ్డ ఏడుపంటే గిట్టదమ్మా.
వాళ్ళ ఏడుపు వినగానే ఇరిటేట్ అయిపోతుంది. అందుకే పాప ఏడ్చినప్పుడల్లా పాప నిద్రపోవడానికి మందు వేయమంటుంది. ఆ భగవంతుడు బిడ్డల విలువ తెలిసిన వాళ్ళకి బిడ్డల్నివ్వడు, బిడ్డల విలువ తెలియని వాళ్ళకి బిడ్డల్నిస్తూ ఉంటాడు. ఏంటో కలికాలం అంటే ఇదే కాబోలు. అయ్యో భగవంతుడా, నా బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో ఉందా? ఇక నుండి నా బిడ్డకి నేనుంటాను. నా బిడ్డకి ఎలాంటి రోటు రానివ్వను. ఏమైందమ్మా? ఏం లేదు బుజ్జమ్మ, నేను ఈ రోజు రాత్రికి వెళ్ళిపోతాను. రేపు ఉదయం వస్తాను. కొంచెం సెక్యూరిటీతో చెప్తావా? నేను చెప్తానమ్మా. ఇక నుండి నువ్వు రోజు వస్తావని చెప్తాను. చాలా థ్యాంక్స్ బుజ్జమ్మ, నాకు పని కల్పించినందుకు. నీ రుణం ఈ జన్మకి నేను తీర్చుకోలేను. ఎందుకు దేవకి ఎంత ఎమోషనల్ అయిపోతున్నావు? నేను నీకు ఇప్పించింది చిన్న పనే కదా. నువ్వు నాకు ఇప్పించింది చిన్న పని కాదు బుజ్జమ్మ, జీవితం. నీలమ్మా, నీలమ్మా, చెప్పండి బాబు. నీ చేత్తో పప్పుచారు చేసి ఉప్పు చేపని వేయించి వైట్ రైస్ వడ్డించు. అదేంటి బాబు, రోజు మీరు చపాతీయేగా తినేది? కానీ ఈరోజు నో డైట్, ఫుల్గా లాగించేస్తాను. ఏమైంది బాబు, ఇంత ఆనందంగా ఉన్నారు? ఈరోజు యశోద మనస్ఫూర్తిగా నవ్వింది. చాలా ఆనందంగా ఉంది. అందుకే నాకింత ఆనందంగా ఉంది. నాకు తెలుసు బాబు, మీ మనసులో యశోదమ్మ మీద చాలా ప్రేముందని. ఏం ఆలోచిస్తున్నావు నీలమ్మా? యశోదమ్మ ఎందుకింత ఆనందంగా ఉందా అని. ఎందుకంటే యశోద బిడ్డకి జన్మనిచ్చింది కదా, ఆ బిడ్డ ఎక్కడుందో తెలిసిపోయింది. నిజమా బాబు? అవును నీలమ్మా, కాకపోతే చిన్న కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ రూపంలో రావాలి. యశోద అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఆ పాప తన పాపే అని. నిజంగా అలా తెలిసిపోతుందా నీలమ్మా? కన్నపేగుకి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది బాబు? మీకైతే రుజువులు కావాలి గాని కన్నపేగుకి స్పర్శ చాలు. యశోద కూడా ఇలాగే అంది నీలమ్మా. అయితే ఆ పాప యశోద పాపే అన్నమాట. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నీలమ్మా. మీ మనసులో ఏముందో ఇప్పుడే బయట పెట్టిస్తాను, చూడండి బాబు. మీకు ఆనందంగా ఉంది కానీ నాకు చాలా బాధగా భయంగా ఉంది బాబు. అదేంటి నీలమ్మా అలా అన్నావు? ఒక ఆడదాన్ని, అందులోనూ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని కదా బాబు, అలానే అంటాను. అర్థం కాలేదు నీలమ్మా. యశోదమ్మ బిడ్డ దొరికిందని మీరు యశోదమ్మ ఆనందంగా ఉన్నారు. ఇకపై యశోదమ్మ జీవితం కూడా ఆనందంగా ఉండొచ్చని మీరు అనుకుంటుండొచ్చు బాబు. కానీ యశోదమ్మకి అసలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి. యశోదమ్మ అందరిలాగా పెళ్ళయ్యాక తల్లి కాలేదు బాబు, పెళ్లికి ముందే తల్లయింది. పైగా యశోదమ్మకి తన కడుపులో బిడ్డకి తండ్రెవరో తెలీదు. అలాంటి అమ్మాయికి రేపొద్దున పెళ్ళెలా అవుతుంది? ఆ బిడ్డకి తల్లి నేనే అని చెప్పుకోగలదు గాని తండ్రెవరనే ప్రశ్నకి సమాధానం ఏమని చెప్పగలదు? యశోదమ్మ ఒక్కతే పసిబిడ్డనేసుకుని ఎలా బతకగలదు? యశోదమ్మకి నా అనేవాళ్లు ఎవరున్నారు? యశోదమ్మ జీవితంతో ఆడుకునేవాళ్లున్నారు గాని ఆదుకునేవాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? అందుకే బాబు నాకు భయంగా ఉంది. అయ్యో పాపమని 4 రోజులు ఆశ్రయం ఇచ్చేవాళ్లు దొరకొచ్చు గాని 3 ముళ్ళు వేసి కొత్త జీవితాన్నిచ్చేవాళ్లు ఎవరున్నారు బాబు? నేనున్నాను నీలమ్మా. అవును, నేను యశోదని పెళ్లి చేసుకుంటాను. యశోదకి ప్రపంచంలో ఎవరు తోడున్నా లేకపోయినా సరే తన కడదాకా నేనుంటాను. నిజంగానా బాబు? అవును నీలమ్మా.
మీరు ఆవేశంలో నిర్ణయం తీసుకోకండి బాబు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం మీద 2 జీవితాలే కాదు, మీ కుటుంబం కూడా ఆధారపడుంది. మీ అమ్మ గురించి కూడా ఆలోచించండి. మీరు బావుంటే చూడాలనుంది బాబు. ఇది పొద్దున్నే మళ్ళీ మొదలుపెట్టింది. అసలే తలనొప్పిగా ఉందని టీ తాగుతూ ఉంటే దీనికోలొకటి. ఈ దేవకి ఏంటి ఇంకా రాలేదో? అయ్యో చింతల్లి, అయ్యో ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? లేదమ్మా, ఏడవకూడదు. నా బంగారు కదా, నా బుజ్జి కదా, నా బంగారు తల్లి కదా, ఏడవకూడదు. నేను వచ్చేసాను కదా, ఇంకేడవకు. బజ్జో. దేవకి, మీ ఇల్లెక్కడా? ఇప్పుడు నేను మధుకర్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అని చెప్తే రేపు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మధుకర్ అన్నయ్య వాళ్ళకి వీళ్ళ నుండి ప్రమాదం ఉంటుంది. అందుకే నేను ఆయన పేరు, వాళ్ళ ఇంట్లో ఉంటున్న విషయం చెప్పకూడదు. అడుగుతుంది నిన్నే దేవకి. మీ ఇల్లెక్కడా? ఇక్కడేనమ్మా, పక్కనే బస్తీ ఉంది కదా, ఆ బస్తీలో. మరి పక్కనే బస్తీ పెట్టుకొని ఏ టైంకి నువ్వు వచ్చేది? నువ్వు వచ్చిందాకా పాప ఏడుస్తూ ఉంటే మేము చెవులు మూసుకొని ఉండాలా? దాన్నెవరు చూసుకుంటారు? దానికోసమే కదా మేము నిన్ను పెట్టుకుంది. సారీ మేడం. సర్లే, రేపటి నుంచైనా త్వరగా రా. అలాగే మేడం, త్వరగా వచ్చేస్తాను. నా బంగారం, నేను వచ్చేసాను కదా, మనం ఆచిపోదామా? ఆచిపోయి పాలు తాగుదామా? కొంచెం పాలు తాగుదామా? ఏడోకు. అయ్యో, నీకు పిల్లల్ని ఎలా కేర్ చేయాలో తెలియదు కాబట్టి దేవుడు నీ దగ్గరికి ఆ అమ్మాయిని పంపించాడు. సంజయ్, అందరికీ అన్నీ రావాలని రూల్ ఏమీ లేదు కదా. నాకొచ్చింది తనకి రాకపోవచ్చు, తనకొచ్చింది నాకు రాకపోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, పిల్లల ఏడుపంటే నాకు చాలా చిరాకు. నవ్వుతూ ఉంటే ఓకే, ఆ విషయం నీకు ముందే చెప్పాను కదా. అస్తమానం పని వాళ్ళని పొగుడుతూ నాకు పిల్లల్ని ఎత్తుకోవటం రాదు, ఆడించటం రాదు అని మాట్లాడుకో. అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. యశోదేమో తన బిడ్డ ఎక్కడుందో తెలుసుకునేదాకా నిద్రపోయేలా లేదు. ఎవరెన్ని చెప్పినా వినడం లేదు. యశోద నా దగ్గరే ఉందని ఊర్మిళ మేడకు తెలిసేలోపు నాకు యశోదకు పెళ్ళైపోవాలి. ఆ తర్వాత ఆస్తి నాదవుతుంది. అప్పుడు నాకంటూ ఒక సామ్రాజ్యాన్ని నేను ఏర్పాటు చేసుకోవచ్చు. రే కార్తీ, అమ్మాయి దగ్గరికి వెళ్దాం. రేయ్, కార్ తీరా అంటే ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం, ఎక్కండి.
నాకు తెలిసిపోయింది. నేను పాపను ఎత్తుకున్నప్పుడు నా మనసు చెప్తోంది తనే నా పాపని. దేవుడు చాలా విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు కుయిలి. ఒక పక్క నా ప్రాణాలు తీయడం కోసం ఎదురు చూసే మనుషులున్నారు, మరోవైపు నీలాగా సారంగిలాగా ఇంట్లో అన్నయ్య వదినల్లాగా నా కోసం ప్రాణాలిచ్చే వాళ్ళు ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉంచి నన్ను నా జీవిత గమ్యాన్ని చేరుకోమని, నా జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోమని నాకు పెద్ద సవాలు విసిరాడా భగవంతుడు. మీ అందరి ఆశీస్సులతో నేను త్వరలోనే నా పాపం తెచ్చుకుంటాను. నా బిడ్డకి నేను దగ్గరవుతాను. అది తప్పకుండా జరుగుతుందమ్మా. రండి తినేసిపోదురు గాని. ఇంత నుండి ఇంతలా కాలం ఎంత తొందరగా మారిపోయింది యశోద. చిన్నప్పుడు నువ్వు వచ్చిరాని మాటలతో నన్ను బావా బావా అంటుంటే నాకు నవ్వొచ్చేది, నిన్ను ఏడిపించేవాణ్ణి. కానీ ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బావుండు. నువ్వు బావా అని ప్రేమగా ఇప్పుడు పిలిస్తే వినాలనుంది. నీ మీద నిన్న మొన్నటి వరకు అభిమానం, ఇష్టం మాత్రమే ఉండేవి. కానీ నీతో చేసే ప్రయాణంలో ఆ ఇష్టం ప్రేమగా ఎప్పుడు మారిందో తెలీదు. నా మనసులోని మాటని నీ మనసుకు అర్థమయ్యేలా చెప్పాలని ఎదురు చూస్తున్నాను. అది నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే చెప్తాను. ఊర్మిళ వాళ్ళ దగ్గరున్న బిడ్డ నీ బిడ్డ అని రుజువైతే మాత్రం వెంటనే నా ప్రేమ నీకు చెప్పేస్తాను. ఎవరు ఏమనుకున్నా సరే, ఆఖరికి మా అమ్మ కోప్పడినా సరే, నీ బిడ్డకి తండ్రి స్థానంలో, నీ భర్త స్థానంలోకి రావడానికే నాకెలాంటి అభ్యంతరం లేదు. నా ప్రేమలో నిజాయితీ ఉంది. అందుకే నా ప్రేమ గెలుస్తుందనే నమ్మకం నాకుందే యశోద. ఐ లవ్ యూ. అత్తా, ఏంటత్తా నిద్ర పట్టడం లేదా? ఇంకా కళ్ళు తెరుచుకునే ఉన్నావు? లేదు నిక్కి, నాకు నిద్ర పట్టడం లేదు. అవునా? నిద్ర రావడం లేదంటే నువ్వేదో ఆలోచిస్తున్నావని అర్థం. దేని గురించి ఆలోచిస్తున్నావత్తా? నా పాప గురించి. నేను మొన్న వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదా, అక్కడున్న పాప నా పాపే అనిపించిందని మీ నాన్నతో కూడా అన్నాను కదా. అవునత్తా. ఆ పాప నా పాపో కాదో తెలుసుకోవడానికి రిపోర్ట్స్ అన్నీ టెస్ట్కి పంపించాను. ఖచ్చితంగా ఆ పాప నా పాపే అని తేలుతుంది. ఇన్ని రోజులు నా జీవితం ఎడిపోతుందో నాకు తెలియలేదు. నా గతం గురించి తెలుసుకునే ప్రయత్నంలో
నా బిడ్డ మీద నాకు ప్రేమ పెరిగింది. నా బిడ్డ ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకున్నాను. దేవుడి దయ వల్ల చాలా తొందరలోనే నా బిడ్డ ఎక్కడుందో నాకు తెలుస్తుంది. ఆ బిడ్డ నా బిడ్డ అయితే ఇన్ని రోజులు నేను పడ్డ కష్టాల్ని, బాధల్ని అన్నిటినీ మర్చిపోయి కొంతైనా నేను సంతోషంగా ఉంటాను. అత్తా, ఆ పాప నీ పాప అయితే మన ఇంటికి తీసుకొస్తావా? నేను రోజు ఆడుకోవచ్చు. నువ్వు, పాప, నేను, నాన్న అందరం హ్యాపీగా ఉండొచ్చు. అలాగే. ఇంత ఆనందంగా ఉన్నప్పుడు నిద్రపోవాలత్తా, నిద్రపో. లేదు నిక్కి, నాకు నిద్ర రావడం లేదు. నా మనసు ఆనందంతో ఉంది, కానీ నా బ్రెయిన్లో మాత్రం ఏవేవో ఆలోచనలు తిరుగుతున్నాయి. సరే అత్తా, మా నాన్న నాకు నిద్ర రానప్పుడు ఒక జోలపాట పాడతాడు. అది నీకోసం పాడనా? ఓ, నీకు పాటలు పాడటం కూడా వచ్చా నిక్కి? వచ్చేత్తా, నువ్వు నిద్రపోతానంటే పాడతాను. సరే అయితే పాడు. సరే అయితే నేను పాడతాను, నువ్వు పడుకో. దా. లేదు, పాడద్దు, ఈ పాట పాడద్దు. ఏమైందత్తా? ఏం లేదు, నేను పడుకుంటాను, కానీ నువ్వు ఈ పాట పాడద్దు నిక్కి. సరే అత్తా. పడుకో. నిక్కీ జోల పాట పాడుతుంటే నాకెందుకు ఏవేవో గుర్తుకు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. అసలు నాకు ఏం గుర్తుకొస్తున్నాయి? ఆ పాటకి నాకు ఏమన్నా సంబంధం ఉందా? నాకేం అర్థం కావట్లేదు. తల నొప్పి వచ్చేస్తుంది. మరి దేని గురించి ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఒక్కసారి ఆలోచించు. పాప డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయా? నువ్వు నాకు గ్రాండ్ పార్టీ ఇవ్వాలి యశోద. ఎప్పుడు ఇస్తావు? అంటే అంటే ఆ పాప నీ పాపే. Thank you so much. Thank you, Hari. Thank you.
సారీ హరి, సారీ. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ సో మచ్. నాకిప్పుడు నీ మాటలు విన్న తర్వాత ఈ ప్రపంచాన్ని జయించినట్టుంది హరి. నేను చెప్పాను కదా, పాప నన్ను టచ్ చేసినప్పుడే తను నా పాపే అని. అవును యశోద, నువ్వే కరెక్ట్. తల్లి ప్రేమ ముందు సైన్స్ కొంచెం వెనకబడింది. నీ ప్రేమ, నీ నమ్మకమే నిజమైంది. ఇన్ని రోజులు ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు అని బాధపడేదాన్ని. ఇప్పుడు ఇప్పుడు నా పాప నాకుంది. సరంగి, విన్నావు కదా, ఆ పాప నా పాపేనంట. హరి చెప్పాడు. ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడే ఈ క్షణంలోనే వెళ్ళి నా పాపను చూసి ముద్దు పెట్టుకోవాలనుంది. నా గుండెలకి హత్తుకోవాలనుంది. వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను. ఇప్పుడే నా పాప దగ్గరికి వెళ్తాను. యశోద, నీ తల్లి ప్రేమను కొంచెం అదుపులో పెట్టుకో. నువ్వు ఓవర్ ఎగ్జైటింగ్గా నీరజ ముందు గాని ఊర్మిళ ముందు గాని బిహేవ్ చేస్తే వాళ్ళకు అనుమానం వస్తుంది. ఆ తర్వాత నీ పాపకే ప్రమాదం. కాబట్టి నీ ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని మామూలు యశోదలాగే ఉండు. ఐ మీన్ దేవకిలాగా. నువ్వు చెప్పింది నిజమే హరి, ట్రై చేస్తాను. హరి, నువ్వేమనుకోనంటే నేనొక సహాయం అడగనా? అదేంటి యశోద అలా అంటావు? ఏం సాయం చేయమంటావో చెప్పు, ఇప్పుడే చేస్తాను. నేను బంగారం అమ్మిన డబ్బులన్నీ అయిపోయాయి. ఒక 10,000 ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తావా? పాపకి కొత్త బొమ్మలు కొనుక్కొని వెళ్తాను. అలాగే యశోద, నేను సెండ్ చేస్తాను. ఇద్దరం కలిసి షాపింగ్ చేద్దాం. సరంగి, నేను నిన్ను సాయంత్రం కలుస్తాను. ఇన్ని రోజులు నాది దురదృష్టం అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది, నాకు కూడా ఎక్కడో అక్కడ ఎంతో కొంత అదృష్టం ఉందని. అందుకే నా బిడ్డ నాకు ఇంత తొందరగా దగ్గరైంది. సరే పద. సడన్ గా మేడం నాకు మెదక్ ప్రోగ్రాం పెట్టింది. ఇప్పుడు గాని యశోద ఊర్మిళ మేడం గారి కూతురింటికి వెళితే ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. వెంటనే దేవకికి ఫోన్ చేసి యశోదని ఎక్కడికి పంపించొద్దని చెప్పాలి. చెప్పరానయ్య. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడే ఊర్మిళ మేడం నన్ను మెదక్ ప్రోగ్రాంకి పంపిస్తుంది. యశోదని ఊర్మిళ మేడం గారి కూతురింటికి వెళ్లకుండా చూడు. ఊర్మిళ మేడం గనక పొరపాటున అక్కడికి వెళ్ళిందంటే యశోద మేడంకి కనిపిస్తుంది. అప్పుడు మేడం యశోదని గుర్తుపడితే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ యశోద ఇంట్లో లేదురా. ఏంటి, ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? తెలీదురా, ఎక్కడికో బయటకు వెళ్తానని చెప్పింది. కానీ ఊర్మిళ మేడం వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్తానని మాత్రం చెప్పలేదు. సరే, యశోద ఏ ఏ ప్లేసులకైతే వెళ్తుందో అక్కడ అంతా నేను చూసి ఇంటికొస్తాను. ఈలోపు యశోద ఇంటికి గాని తిరిగొస్తే మళ్ళీ ఊర్మిళ మేడం గారి కూతురింటికి పంపించొద్దు. అలాగే అన్నయ్య, ఎక్కడికి పంపించను. నువ్వు కూడా ఒకసారి బయట చెక్ చేసిరా. అలాగే, ఉంటాను. సరే హరి, నేను వెళ్తాను. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. అదేలే హరి, వెళ్ళొస్తాను. రాత్రికి సారంగి వాళ్ళ ఇంటి దగ్గర కలుద్దాం. అలాగే యశోద. పాప ఈ బొమ్మలు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, ఎంత బాగా నవ్వుతుందో తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది. పాప నవ్వు ఎంత బాగుంటుందో తెలుసా? ఎన్ని బాధలైనా ఇట్టే మర్చిపోవచ్చు.
ఏంటి హరి అలా చూస్తున్నావు? పాప ఆనందమేమో కానీ నీ ఆనందాన్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది యశోద. నీ మనసు ఎంత స్వచ్ఛమైందో నీ నవ్వులో తెలుస్తుంది. ఈ కలియుగంలో తల్లి ప్రేమ కూడా కలుషితం అవుతుందనే భయం నాలో రోజు రోజుకి పెరిగిపోతుంది యశోద. పూర్తి స్పృహతో నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి పిల్లలకి ప్రాణం పోసిన తల్లులు కూడా రకరకాల కారణాల వల్ల పిల్లల్ని అమ్ముకుంటున్నారు. చెత్త కుప్పల్లో పొదల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ దారుణాలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. కొంతమంది అయితే తమ పిల్లల ప్రాణాలే తీసేస్తున్నారు. నువ్వు నీ ప్రమేయం లేకుండా పురిటి నొప్పులు భరించకుండా పాపకి జన్మనిచ్చావు. కేవలం జన్మనిచ్చావన్న ఒకే ఒక్క కారణంతో నీ బిడ్డ కోసం ప్రాణాలకి తెగిస్తున్నావు. నువ్వు గ్రేట్ యశోద. తల్లి అనే పదం నీ వల్ల ఇంకా గొప్ప స్థానంలో ఉంటుంది. జన్మనివ్వడం ఆడదానికి దేవుడిచ్చిన వరం. సైన్స్ అనేది నిన్నగాక మొన్నొచ్చింది, కానీ అమ్మ ప్రేమ ఆది నుండి ఉంది. థ్యాంక్ యూ హరి, నేను వెళ్ళొస్తాను.